టీకా అంటే ఏంటి? టీకాలు ఎందుకు వేయించుకోవాలి? టీకాల వల్ల లాభాలా? నష్టాలా? టీకా అంటే చాలామందికి భయాలు, అపోహలు ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. యుద్ధం రాకుండా ఉండాలన్నా, యుద్ధం వస్తే పోరాడాలన్నా ఆర్మీ ఎంత ఇంపార్టెంటో, మన శరీరానికి జబ్బులు రాకుండా కాపాడుకోవాలన్నా, వచ్చినప్పుడు పోరాడాలన్నా టీకాలు అంతే ఇంపార్టెంట్. యుద్ధం వచ్చినప్పుడు ఆర్మీ ఏం చేస్తుంది? అలాగే టీకా కూడా జబ్బు వచ్చినప్పుడు మన శరీరాన్ని జబ్బుల నుంచి కాపాడుతుంది. కాబట్టి ప్రాణాంతక వ్యాధులు రాకుండా టీకాలు తప్పకుండా మీ పిల్లలకు వేయించండి. ఏ టీకాలు వేయించాలి? ఎప్పుడు వేయించాలో చూద్దామా? బిడ్డ పుట్టిన వెంటనే. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే లోపలే 3 టీకాలు వేయించాలి. టీబీ జబ్బు రాకుండా బీసీజీ టీకా, అందరికీ తెలిసినట్టుగానే 2 పోలియో చుక్కలు, మరియు లివర్ వ్యాధి రాకుండా హెపటైటిస్ బి వ్యాక్సిన్ని వేయించాలి. 6 వారాలు బిడ్డకు నిండిన తరువాత ఈ టీకాలు వేయించాలి. పెంటావెలెంట్ వ్యాక్సిన్ అంటే 5 జబ్బులకు గాను ఒక్క టీకా. డిప్థీరియా, పర్టుసిస్, టెటనస్, హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా బి అండ్ హెపటైటిస్ బి, ఈ 5 కలిసి పెంటావెలెంట్ అనే ఒక్క వ్యాక్సిన్లో ఉంటాయి. దీనితో పాటు పోలియో చుక్కలు, పోలియో సూది, నెమ్ము కోసం న్యూమోకోకల్ వ్యాక్సిన్, విరేచనాల సమస్య పెద్దదిగా రాకుండా ఉండడం కోసం రోటావైరల్ వ్యాక్సిన్ని వేయించాలి. 10 వారాల వయసప్పుడు ఓరల్ పోలియో చుక్కలతో పాటు విరేచనాలు రాకుండా అనుకున్నాం కదా రోటావైరల్ వ్యాక్సిన్, ఆ చుక్కలతో పాటు పెంటావెలెంట్ వ్యాక్సిన్ని వేయించాలి. 14 వారాలప్పుడు 6 వారాలప్పుడు ఏమేమిచ్చామో అవన్నీ మళ్ళీ ఇవ్వాలి. 9 నెలల వయసు పూర్తి అయిన తరువాత 12 నెలల లోపల తట్టు లేదా మీజిల్స్ మరియు రుబెల్లా వ్యాక్సిన్, మెదడు వాపు రాకుండా జాపనీస్ ఎన్సెఫలైటిస్ జేఈ వ్యాక్సిన్, వీటితో పాటు పోలియో సూది మరియు నెమ్ము కోసం న్యూమోకోకల్ సూదిని వేయించాలి. 16 నెలలు నిండిన తరువాత 2 సంవత్సరాల లోపు డిపిటి ఫస్ట్ బూస్టర్ మరియు ఓరల్ పోలియో వ్యాక్సిన్తో పాటు జాపనీస్ ఎన్సెఫలైటిస్ అండ్ మీజిల్స్ అండ్ రుబెల్లా వ్యాక్సిన్ని 2వ డోసులు వేయించాలి. 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత డిపిటి సెకండ్ బూస్టర్ని వేయించాలి. 10 మరియు 16 సంవత్సరాల వయసప్పుడు ఇంతకుముందు టీటీ మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు టీటీతో పాటు డిప్థీరియా వ్యాక్సిన్ని రెండిటిని కలిపి టీడీగా ఇస్తున్నారు. ఈ ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడే టీకాలని మీ పిల్లలకి తప్పకుండా వేయించండి.